గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను ఫస్ట్ టైం అయితే GT 650 అయితే రైడ్ చేస్తున్నా. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పటి నుంచో నడుపుదాం అనుకుంటున్నా కానీ నాకైతే దొరకట్లేదు. ఇది మా రూమ్లో ఫ్రెండ్ ఉంటాడు, ఆయన తీసుకొచ్చాడు, ఇప్పుడైతే నడుపుతున్నా. బండి అయితే మాత్రం చాలా క్రేజీ ఉంది. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు నడపలేదు GT 650. చాలా బాగుంది బండి అయితే. దీనికైతే రెడ్ బ్రూస్టర్స్ ఉన్నాయి. దీని ఫుల్ అయితే కూడా చాలా బాగుంది 650ది. ఐ హోప్ ఇప్పుడైతే వాయిస్ అయితే చాలా క్లారిటీగానే ఉందనుకుంటున్నాను, ఎందుకంటే నేనైతే మైక్ చేంజ్ చేశాను. పాత వ్లాగ్స్ ఏంటంటే చాలా డిస్టర్బింగ్ ఉండేది, విన్నర్స్ అయితే చాలా ఎక్కువ వచ్చేది. ఇప్పుడైతే మైక్ అయితే తీసుకున్నా మంచిది. ఒకవేళ అయితే ఇది మంచిగా వస్తే మాత్రం ఇదైతే రికమెండ్ చేస్తాను. వాళ్ళు బాగుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను. ఏమన్నా ఉందా బండి అయితే. నేను కూడా అయితే ఒకటి పర్చేస్ చేయాలి కదా, చాలా బాగుంది బండి అయితే. తీసుకుందాం చిన్నగా, నా సక్సెస్ అయితే అప్పుడైతే చూసుకుందాం. అసలు వాయిస్ క్లారిటీ అయితే ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో. ఇంకైతే బెటర్ చేయడానికి ట్రై చేస్తా క్వాలిటీ వాయిస్. నా గోప్రో యాంగిల్ అయితే కూడా చేంజ్ అయింది, ఎందుకంటే మొన్న రీసెంట్గా హెల్మెట్ కింద పడ్డప్పుడు అయితే ఎంసీల్ అనేది ఊడిపోయింది. మళ్ళీ కొత్తగా అంటించాను దానికి. జస్ట్ GT 650. ఇక్కడెక్కడ నాకైతే తమ్ముడైతే తీసుకుందాం మనం. ఫుల్ మాత్రం చాలా బాగుంది దీని అయితే. బ్రో అట్లా వచ్చినాడు. ఇప్పుడైతే దీని ఎగ్జాస్ట్ నోయిస్ వినిపిస్తాం మీకు. రెడ్ బ్రూస్టర్స్. నేను తప్పని ఏం చేసింది అయితే, నేను తప్పని చేసేది అయితే పాయింట్ వేసుకురాలి, షార్ట్ వేసుకొని వచ్చాను. దానివల్ల కాళ్ళు అయితే కాలింది. ఇంజన్ అయితే కొంచెం బయటికే ఉంది, చాలా వేడొస్తుంది. ఇంకైతే చచ్చిపోతున్నాయి తొడలు, కాస్త ఇటే బాయిల్ అయిపోతున్నాయి. దీన్ని హైట్ స్పీడ్ కొట్టాలంటే కూడా నాకు భయం వేస్తుంది, ఎందుకంటే మనది కాదు ఫస్ట్ అయితే బండి. అంటే బండి కొంచెం అలవాటు అయిన తర్వాత అయితే కొట్టాలి కదా, కొంచెం అర్థం చేసుకోండి బండి అయితే. నేను ఫస్ట్ టైం నడుపుతున్నా ఇప్పుడు, అందుకే ఇందాక ఒక చిన్న క్రాష్ అయితే అవుతుండే, అక్కడ కూడా యాడ్ చేస్తాను నేను. హార్న్ కొడుతున్నా డైరెక్ట్ రోడ్డు మీదకి వచ్చేసిండు. కేబుల్ బ్రిడ్జ్ మీదకి వచ్చేది కూడా చాలా రోజులు అయితే అయింది. ఇక్కడైతే ఒక బ్లాక్ కార్నరింగ్ చేద్దామంటే భయం అవుతుంది లిటరల్, ఎందుకంటే ఆ కార్నరింగ్ చేస్తుంటే ఒకటి క్రాష్ అయితే అయింది. హై స్పీడ్స్లో కూడా వాయిస్ అయితే క్లారిటీ వస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే రివ్యూలో చూసినప్పుడు అయితే 150+ ఆరేంజ్లో కూడా అయితే క్రాక్లింగ్ సౌండ్ అయితే ఏం రావట్లేదు దీంట్లో. నా వాయిస్ కంటే అయితే ఎక్కువ ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినిపిస్తున్నట్టుంది మీకు. చాలా లౌడ్ ఉంది రెడ్ బ్రూస్టర్స్ అయితే. మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో అయితే హాస్టల్ అయితే ఇక్కడ ఉండేది.
అంటే అస్సలు పడదు, ఫుడ్ అయితే అస్సలు బాగోదు. తర్వాత అయితే రూమ్కి షిఫ్ట్ అయిపోయినాం. లిటరల్లీ ఫాస్ట్ వెళ్ళాలనిపిస్తుంది కానీ భయం అవుతుంది కొంచెం. నేనైతే ఎప్పుడే ఇంత పెద్ద హయ్యర్ సీసీ బైక్స్ అయితే ఎప్పుడు నడపలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ నీట్ దొరికారు. I hope you enjoyed this vlog. So that's it for today guys. Thanks for watching. See you in the next vlog.